Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఓ వ్యాపారికి గ్యాంగ్స్టర్స్ నుంచి ఫోన్లు, కోట్ల రూపాయల కోసం డిమాండ్. కానీ ఆ వ్యాపారి వాటిని అస్సలు పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాడు. దీంతో సీరియస్ అయిన ఆ గ్యాంగ్స్టర్స్ ఏకంగా అతడి ఇంటిపైకే వచ్చి తూటాల వర్షం కురిపించారు. సీన్ కట్ చేస్తే రంగంలోకి దిగిన కాకీలు వేటాడి ఆ ముఠాను స్పాట్లోనే లేపేశారు. ఏంటి ఇదంతా ఏదో పక్కా కమర్షియల్ సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. గురువారం అర్ధరాత్రి హర్యానాలోని గురుగ్రామ్లో నడి రోడ్డుపై లైవ్ గా జరిగిన రియల్ ఎన్కౌంటర్ ఇది. అసలు ఈ ఎదురుకాల్పుల్లో ఎంతమంది చనిపోయారు? విదేశాల నుంచి నెట్వర్క్ నడుపుతున్న ఆ డేంజర్ గ్యాంగ్ ఎవరిది? సినిమాను తలపించేలా కిలోమీటర్ల మేర చేస్ చేసి పోలీసులు గ్యాంగ్స్టర్ల ముఠాను ఎలా మట్టుబెట్టారు? హర్యానాలోని అత్యంత విలాసవంతమైన గురుగ్రామ్ సుశాంత్ లోక్ ఫేజ్ 2 ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఈ భీకర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇక్కడి ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు గత కొంతకాలంగా విదేశాల నుండి నిరంతరం బెదిరింపులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా నెట్వర్క్ నడుపుతున్న గ్యాంగ్స్టర్ దీపక్ నందల్ ముఠాకు చెందిన షార్ప్ షూటర్లు సదరు వ్యాపారవేత్తను లక్ష్యంగా చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ హెచ్చరిక సందేశాలు పంపారు. అయితే ఆ వ్యాపారవేత్త ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోకపోవడంతో అతడిని భయభ్రాంతులకు గురి చేసేందుకు ముఠా సభ్యులు స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో వచ్చి వ్యాపారవేత్త ఇంటిపై ఒక్కసారిగా గురిపెట్టి కాల్పులు జరిపారు. ఆ నివాస ప్రాంతంలో ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినపడడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిగాయన్న సమాచారం అందిన వెంటనే గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసుల రాకను గమనించిన గ్యాంగ్ సభ్యులు ఒక స్కార్పియో వాహనంలో అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించారు. అందులో ఉన్న నిందితుల వద్ద భారీగా ఆధునిక ఆయుధాలు ఉన్నట్లు గమనించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితులు వాహనాన్ని ఆపకుండా మరింత వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని చాలా దూరం వరకు సినిమా ఫక్కీలో చేస్ చేశారు. చివరికి పోలీసులు ఆ వాహనాన్ని చుట్టుముట్టి వారిని తక్షణమే లొంగిపోవాలని గట్టిగా హెచ్చరించారు. అయినప్పటికీ నిందితులు పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారు. దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపటి పాటు హోరాహోరీగా బుల్లెట్ల వర్షం కురిసింది. ఈ భీకర ఎదురు కాల్పుల అనంతరం స్కార్పియోలో ఉన్న 5 నిందితులకు తీవ్రంగా బుల్లెట్ గాయాలయ్యాయి. రక్తం మడుగులో ఉన్న వారిని పోలీసులు తక్షణమే చికిత్సా నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే 4 నిందితులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించగా తీవ్రంగా గాయపడిన మరో నిందితుడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు తెగించి ఈ ఆపరేషన్ లో పాల్గొన్న క్రైమ్ బ్రాంచ్ కు చెందిన 3 సిబ్బంది కూడా ఈ ఎదురు కాల్పుల్లో తూటాల గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వారు కూడా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ ఎన్కౌంటర్ ముగిసిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఫోరెన్సిక్ సైన్స్ బృందాలు క్షేత్రస్థాయికి చేరుకొని అక్కడ పడి ఉన్న బుల్లెట్ షెల్స్ మరియు ఇతర కీలక ఆధారాలను కూడా సేకరించాయి. పోలీసు రికార్డుల ప్రకారం ఈ దాడికి పాల్పడిన వారు విదేశాల నుండి కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్స్టర్ దీపక్ నందల్ కు చెందిన అనుచరులుగా గుర్తించారు. ఈ ముఠా హర్యానా, ఢిల్లీ మరియు ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారవేత్తలు, బిల్డర్లు అలాగే ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రజల్లో మరియు వ్యాపార వర్గాల్లో భయాందోళనలు సృష్టించి బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసే ఎలాంటి గ్యాంగ్లనైనా సహించేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని గురుగ్రామ్ పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.